హాయ్ అండి. చాలామంది పిల్లలు, ముఖ్యంగా 3 నుంచి 10 ఏళ్ల మధ్య వయసులో ఉన్న పిల్లలు రాత్రిపూట సమయాల్లో మిమ్మల్ని కాలు ఒత్తమని అడుగుతున్నారు. హాయ్, నా పేరు డాక్టర్ భాస్కర్, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ ఇంటెన్సివిస్ట్ అట్ శ్రీ అవిష హాస్పిటల్. సో మనం ఈరోజు గ్రోయింగ్ బోనీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, గ్రోయింగ్ బోనీ పెయిన్స్ అనగా ఎప్పుడు వస్తాయి? మొదటిది, ఎక్కువ ఆడుకునే సమయం పగలపూట. 2, ఓవర్ యూజ్ ఆర్ స్ట్రెయిన్, కాళ్ళు ఓవర్ యూజ్ అయినా స్ట్రెయిన్ అయినా. 3వది, ఎముకలు పిల్లల్లో పెరుగుతూ ఉంటాయి, దానికి తోడ్పాటుగా మజిల్స్, లిగమెంట్స్ అనేవి స్లోగా స్ట్రెచ్ అవడం వలన. అండ్ 4వది, జెనెటిక్ ఫ్యాక్టర్. వీటి వల్లే గ్రోయింగ్ పెయిన్స్ వస్తాయి. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా? మొదటిది, ఎక్కువ శాతం పిల్లల్లో హార్ట్ మసాజింగ్ 1, 2 స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ 3. ఈ 2 కాకుండా 3వది, ఇంకా ఎముక నొప్పి వస్తున్న కనుక మీరు పారాసిటమాల్ కానీ లేదా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఆయన ఇచ్చే మందులు వాడచ్చు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఇదే నొప్పులు 3 రోజుల నుంచి కంటిన్యూస్గా వస్తున్నా, లేదా ఎముక వాపు వచ్చినా కానీ, జ్వరంతో ఎముక వాపు ఉన్నా, లేదా ఎముక దగ్గర కొంచెం ఎక్కడన్నా కింద పడినా కానీ. థ్యాంక్ యూ.